తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి వ్యాగనార్ అండి, ఇది వచ్చేసి 2011 మోడల్ 70,000 తిరిగింది సార్. బండి చాలా బాగుంది. VXI బండి ఇది. పవర్ స్టీరింగ్, పవర్ విండో, ఏసీ, స్టీరియో అవన్నీ వస్తుంది. అరౌండ్గా ఇది కానీ మీకు 295 3 lakhs ఏమో ఉంది. నెగోషియబుల్ అండి. అరౌండ్గా 240 250 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది మీకు. ఇంకా జెన్ STలో ఒకటి ఉంది. ఇంకా ఇక్కడ చూసారనుకోండి స్విఫ్ట్లు చాలా వరకు చాలా మంది కస్టమర్స్ అడిగేది స్విఫ్ట్ అండ్ స్విఫ్ట్ డిజైర్. స్విఫ్ట్ డిజైర్లు ఎలా ఉంటుందో తెలుసా సార్, మీకు వెహికల్ అనేది మన దగ్గర ఇట్లా పార్క్ చేయడానికి ఒక్కరోజు వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే అంతా అయిపోతుంది సార్. అందుకే స్విఫ్ట్ డిజైర్కి మార్కెట్లో హెవీ డిమాండ్, రీసేల్, మెయింటెనెన్స్, మైలేజ్ ఇది ఉంటుంది కాబట్టి హెవీ డిమాండ్ అనేది ఉంటుంది. చాలా ఫాస్ట్గా అయిపోవడం జరుగుతుంది. స్విఫ్ట్లు చూసారనుకోండి 3-4 బండ్లే ఉన్నాయి సార్. అది చూసారనుకోండి 2011 మోడల్ స్విఫ్ట్ VDI డీజిల్ వెహికల్ మీకు అరౌండ్గా 80,000 చేంజ్ ఏమో తిరిగింది సార్. ఇది అరౌండ్గా 3 lakhs చేంజ్ చెప్తున్నాడు, 360 ఏమో చెప్తున్నాడు. అరౌండ్గా మీకు 280 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది సార్. మీకు బండి బాగుంది. ఇంకా ఇది చూసారనుకోండి స్విఫ్ట్ పెట్రోల్ అండి, ఇది 2010 మోడల్ అరౌండ్గా 250 బడ్జెట్లో ఎవరికైనా కావాలంటే ఈ వెహికల్ వచ్చేస్తుంది మీకు. ఇది వచ్చేసి శాంట్రో అండి, ఇది చూడండి. ఇది వచ్చేసి శాంట్రో అండి, 2019 మోడల్ స్పోర్ట్స్ మోడల్. ఇది 42,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది పెట్రోల్ వెహికల్. 5,30,000 కస్టమర్ చెప్తున్నాడు. ఎక్స్పెక్టేషన్ ప్రైస్ నెగోషియబుల్. మీరు రేట్కి ఎదిగిన ఎప్పుడు చూడొద్దండి, వెహికల్ వచ్చి చూడండి, చూసిన తర్వాత నచ్చిన తర్వాత మీరు మాట్లాడచ్చు సార్, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా ఇది చూసారనుకోండి 2018 మోడల్ సార్. ఇది 18 మోడల్ VXI ఆటోమేటిక్ వెహికల్, 75,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది వచ్చేసి మనకు 750 ఉంది సార్. నెగోషియబుల్ అరౌండ్గా 680 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. ఇంకా మీకు ఇక్కడ వ్యాగనార్స్ ఉన్నాయి. చెప్పాను కదా సార్, ఇప్పుడు మీరు చెప్పొచ్చు స్విఫ్ట్కి ఎందుకు అంత రేట్ పెట్టారనేసి. అది ఆటోమేటిక్ వెహికల్ సార్. ఇంకొకటి అది కాకుండా ఈ స్విఫ్ట్లకు కానీ చూడండి, ఆల్టో, వ్యాగనార్, శాంట్రో, I10, I20, స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా, బెలినో, ఈ కొన్ని వెహికల్స్ మారుతి హుండాయిలకి ఏమంటే మార్కెట్లో మీకు కానీ తెలుసు ఎంత డిమాండ్ ఉందో. మార్కెట్లో రీసేల్ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది. ఇంకా మీరు కావాలంటే చెప్పొచ్చు ఇంత రేట్ ఎందుకు. అదే మీకు వేరే ఇప్పుడు కొన్ని వెహికల్స్ ఉంటాయి సార్. ఫోర్డ్ వెహికల్ ఉంది, చౌలెట్ వెహికల్ ఉంది, ఫియట్ వెహికల్ ఉంది, స్కోడా వెహికల్ ఉంది, హోక్స్ వ్యాగన్ వెహికల్. అవి కావాలంటే రండి, మీకు కొంచెం రేటు అటు ఇటు. సపోజ్ మీరు బయట మార్కెట్లో చూస్తారు కదా, అదే మార్కెట్ ప్రైస్లో నేను కానీ ఇప్పిస్తాను. మంచి బండి అయితే ఇప్పిస్తాను. 100% జెన్యూన్, 100% గ్యారెంటెడ్ వెహికల్. యాక్సిడెంట్, నాన్ యాక్సిడెంట్ వెహికల్, నాన్ ఇంజన్ ప్రాబ్లం వెహికల్, నాన్ ఫ్లడెడ్ వెహికల్ తప్పకుండా ఇప్పిస్తాను. మీకు అలాంటి వెహికల్లో కావాలంటే కొంచెం అటు ఇటు రావచ్చు. అయితే ఈ వెహికల్స్ అనేది సార్ ఎస్పెషల్లీ స్విఫ్ట్ డిజైర్, I10, I20, ఆల్టోలు, వ్యాగనార్లు ఏమంటే ప్రతి ఒక్కరికి తెలుసు దీని మార్కెట్లో వాల్యూ ఎలా ఉంటుంది, దీని మార్కెట్లో రీసేల్ ఎలా ఉంది. అది ఎవరన్నా కానీ చూడండి, ఆపోజిట్ పర్సన్, అమ్మే పర్సన్ ఎవరన్నా కానీ తక్కువలో ఇస్తున్నారు అనుకుంటే కినా దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే ఎవరైనా కానీ సార్. ఎగ్జాంపుల్ అది మీ వెహికల్ అయినా కానీ, మీ వెహికల్ సపోజ్ మీరు షిఫ్టే ఉంది మీ దగ్గర, మీరే తక్కువలో ఇస్తున్నారు అనుకుంటే కినా ఆటోమేటిక్గా దాంట్లో ఏదైనా ఒక ప్రాబ్లం అన్నా ఉండాలా, లేకపోతే ఏదైనా వర్క్స్ అయినా పెట్టడం ఉండాలా, లేకపోతే ఏదైనా మేజర్ యాక్సిడెంట్ అయిన బండ్లు కానీ, లేకపోతే ఇంజన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్న బండ్లు మాత్రమే మీరు తక్కువలో ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటివి ఇప్పుడు కొన్ని వెహికల్స్ నేను చెప్పాను కదా, స్కోడాలు కానీ, ఫోర్డ్లు కానీ, అవేమంటే మార్కెట్లో కానీ మీరు మార్కెట్లో ఎక్కడ వెతికినా కానీ రీసేల్ తక్కువ ఉంటాయి, దాంట్లో మెయింటెనెన్స్ అలాగే ఉంటుంది, దానికి మైలేజ్ కానీ అటు ఇటు ఉంటుంది. అందుకే ఆ వెహికల్స్ తక్కువ రావడం జరుగుతుంది. ఈ వెహికల్స్ అనేది పర్ఫెక్ట్గా ఎందుకు ఇలా ఉంటుందంటే దీనికి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది సార్. అలా ఇంకా మీకు ఇక్కడ చూసారనుకోండి ఇది వచ్చేసి హోండా బ్రియో అండి, SMT హోండా బ్రియో 2016 మోడల్ సార్. 36,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది లేడీస్ చాలా వరకు యూజ్ చేస్తారు దీన్ని. ఇది వచ్చేసి మనకు 5 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇంకా ఇది చూసారనుకోండి ఆల్టో 800 2017 మోడల్ పెట్రోల్ వెహికల్, 79,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది అరౌండ్గా మీకు 270 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది సార్ మీకు అరౌండ్గా ఇది. ఇంకా ఇది చూసారనుకోండి వ్యాగనార్ ఆటోమేటిక్ సార్. ఇది ఆటోమేటిక్ వెహికల్ 2017 మోడల్ పెట్రోల్, 51,000 తిరిగింది. ఇది 5,35,000 చెప్తున్నారు. 450 ఆ బడ్జెట్లో మనము ట్రై చేయొచ్చు కస్టమర్ దగ్గర. సేమ్ ఇది కానీ అలాగే అండి, ఆటోమేటిక్ వెహికల్ 2017 మోడల్ 45,000 కిలోమీటర్స్ డ్రివెన్. 45,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది ఆటోమేటిక్ వెహికల్. 535 సార్, నెగోషియబుల్. ఇంకా మీకు అక్కడ చూసారనుకోండి స్విఫ్ట్ డిజైర్లు ఉన్నాయి, సెడాన్ వెహికల్స్.